కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం కనుమరుగు చేయాలని చూస్తోందని మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఆరోపించారు. ప్రభుత్వం ప్రీమియం చెల్లించకపోవడంతో రైతు బీమా డబ్బులు బాధితులకు అందడం లేదని మండిపడ్డారు. ఆరుగాలం కష్టపడి పంట పండించిన రైతులను మిల్లర్లు దోపిడీకి గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతు భరోసా డబ్బులు మాయం చేసిందని, ఖరీఫ్లోనైనా ఎలాంటి ఆంక్షలు లేకుండా మొత్తం భూములకు రైతు భరోసా డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేశారు. యూరియా యాప్తో అన్నదాతలు ఇబ్బందులు పడుతున్నారని, రైతుల సమస్యలు పరిష్కరించాలని కోరారు. 1000 కోట్ల విలువ చేసేటువంటి ఒక ధాన్యం రైస్ మిల్లర్సే రైతాంగాన్ని దూపిడి గురి చేసింది. కేసీఆర్ గారు ఏదైతుందో దాన్ని మరింత పటిష్టంగా రైతుకు అండగా నిలబడే విధంగా ఏ విధంగా రైతు బంధు కల్పింప చేయడం జరిగిందో, రైతు బీమా కల్పింప చేయబడడం జరిగిందో, వీళ్ళ ప్రొక్యూర్మెంట్ కూడా ఏదైతుందో పటిష్టంగా రైతుకు అండగా నిలబడే ప్రొక్యూర్మెంట్ చేయించింది గత ప్రభుత్వం. గత ప్రభుత్వం ఏదైతుందో ఆనాడు కేసీఆర్ గారు 10,000 ఇస్తే రైతు బంధు మేము 15,000 ఇస్తామని చెప్పిన నేను కూడా ఆనాడు వరంగల్ డిక్లరేషన్లో నేను కూడా భాగస్వామి అని అంటున్నాను. 15,000 కాదుగా అసలు 10,000 మాయమైపోయినాయి అంటున్నాను. మొన్న పంటకు ఏదైతుందో ఆరంభం చేసి 2 ఎకరాలకే పరిమితం చేసిండ్రే, 2 ఎకరాలకే పరిమితం చేసి యూరియా యాప్ అనేది నాకే అర్థం కాదని అంటున్నది. సాధారణ రైతుకి ఏమర్థం కావాలనే? దేశంలో ఎక్కడ ఏ రాష్ట్రంలో యాప్ అనేది లేదు. అంత కుల్లా ఏదైతుందో మార్కెట్లో అందుబాటులో లభిస్తున్నాయి. రైతుకు ఏదైతుందో అవసరమైన ఎరువు బస్తాలు కొనుక్కొని పోతుండే. రాష్ట్రానికి రావాల్సినటువంటి ఎరువు కూడా నువ్వు ఏదైతుందో మరి మంజూరీ పొందలేకపోతున్నావు అని చెప్పంటే ఎంత అసమర్థ ప్రభుత్వం దయచేసి ఆలోచన చేయాలంట.